హాయ్ అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్లు టమాటా కర్రీ అండి. ఎప్పుడులా కాకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా తయారు చేసి చూడండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా ముందుగా మీరే చూడవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఒక గిన్నెలో వాటర్ తీసుకుని ఒక డజన్ కోడిగుడ్లు వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒక 10 మినిట్స్ ఉడికించుకొని ఇలా పొట్టు వలిచేసుకొని గుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అది గుడ్లోకి వెళ్ళి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకుని మనం ఒలిచి పెట్టుకున్నాం కదండి, ఆ గుడ్లను ఇందులో వేసుకుని ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఉప్పు కారం అది కూడా గుడ్లకి పట్టి టేస్ట్ బాగుంటుంది కూరలని. ఇలా వేయించుకుని మొత్తం గుడ్లను తీసేసుకోండి. ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీకు ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వేసిన ఆయిల్ అనేది నాకు సరిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు రంగు అనేది మారింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దీన్ని కూడా ఒక 3 మినిట్స్ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటే మనకి నీచు వాసన అనేది రాదండి, కూర స్మెల్ అనేది బాగుంటుంది. అన్నీ వేగిపోయిన తర్వాత ఇలాగ 3 పెద్ద సైజు టమాటాలని మిక్సీలో మెత్తటి ప్యూరీలా చేసుకుని ఇందులో వేసుకుని ఆయిల్ తేలే వరకు టమాటా పేస్ట్ని అంతటిని కూడా వేయించుకోవాలి. ఈ టమాటా పేస్ట్ మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగుని కొంచెం గెలకొట్టుకుని వాటర్ ఏం వేయకుండా గట్టిగానే వేసుకోవాలండి. పెరుగు వేసినప్పుడు మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే మనకు పెరుగు అనేది విరిగిపోయి కూర అనేది బాగోదు. చూడండి, మొత్తం ఇలా తయారైపోయిన తర్వాత బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్నర కారం, కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వీటిని కూడా ఒకసారి వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఆయిల్ తేరే వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకుని వీటిని కూడా ఒక 3 మినిట్స్ ఉప్పు కారం అంతా బాగా పట్టే విధంగా కలుపుతూ కూరని కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుని, వాటర్ అనేది ఎక్కువ వేయకండి, మనం అన్నీ వేయించుకుని తీసుకున్నాం కాబట్టి మనకి కూర ఉడకడానికి ఎక్కువ ప్రాసెస్ ఏం పట్టదు. కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఉడికించుకున్నామంటే మనకి 10 మినిట్స్లో కూర అనేది రెడీ అయిపోతుందండి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుని కూరని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్లో మనం అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి చాలా ఈజీగా స్పైసీగా కోడిగుడ్డు టమాటా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను చెప్పినట్టు తయారు చేసి చూడండి, టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి వెళ్ళండి, నా వీడియోస్ చూడండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి